ఏంటి ఏంటి అందరు అలా చూస్తున్నారు? ఈ అందగాన్ని ఎవరు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినట్టు భలే యాక్షన్ చేస్తున్నారే. మీకు ఆనందం లేకుండా చేసేది, మీకు అప్పులు పుట్టించేది, మిమ్మల్ని అనారోగ్య పాలు చేసేది ఎవరనుకుంటున్నారు? నేనే లూసిఫర్. అయినా మీతో మాట్లాడి ఒక్క నిమిషం వేస్ట్ అయిపోయింది. ఈరోజు ఒక చిన్న అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తా. అయినా మిమ్మల్ని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండలేను. తెలుసుగా నేనెవరు? లూసిఫర్. ప్రభు గారికి పాదాభివందనాలు చేయలేనందుకు చింతిస్తున్నాను. సారీ ప్రభు, డాక్టర్. మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, కానీ వీళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. మీరు ఈ లోకానికి జీవం పోసి చాలా పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాట విని మీ కన్ను చూపు మేరంతా సర్వనాశనం చేసి పడేయండి. అంతే ప్రాబ్లమ్స్ సాల్వ్. మీరు అలా చూడకండి. మీరు అలా ఒక్కసారి చూసినందుకే మాడి మస్ అయిపోయింది. ఇంకోసారి చూస్తే బద్దయిపోయాను. మాట్లాడుకుందాం, జస్ట్ కాన్వర్జేషన్. అయినా మాట్లాడుకునేదానికి పోట్లాట దేనికి? మీరే చెప్పారుగా, సమాధానపరిచేవారి గమ్ములు వారి దేవుని కుమారులు అనబడదని. మత్తయి సువార్త ఏదో ఉంది, గుర్తు అట్లా 9వ వచనం. సాతానా, చెప్పండి ప్రభు, నా కుమారుడైన యోబును చూసావా? నా ముందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అన్ని విషయాల్లో నాకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో నన్ను అడుగు, నేను చెప్తావా? మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, రత్నాలు లాంటి పిల్లలు ఇచ్చావు, బంగారం లాంటి భార్యని ఇచ్చావు, బంధుత్వాన్ని ఇచ్చావు, బలగాన్ని ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చి ఆట చుట్టూ రక్షణ కంచె చుట్టావు. ఒక సామాన్యుడమైన మనిషికి ఇంతకంటే ఏం కావాలి? ఒక్క అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ నిన్నే పెంచారనుకో, నువ్వు మీ వాడే గ్రేట్ అని ఒప్పేసుకొని ఇక్కడి నుంచి దూరంగా పారిపోయి నీకు సాష్టాంగ నమస్కారం చేసి ఇక్కడి నుంచి దూరంగా పారిపోతావు. అతని ప్రారంభత ఏమీ జరగకూడదు. వస్తున్నా, కాచుకో, నిన్ను ఏదో అనిపిస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. చేసుకున్నాం. సర్వశక్తివంతుగా పరలోకమందున్న మా తండ్రి, నీ పాదాల వందనాలు. మా బ్రతుకులన్నింటిలో మాకు కలిగిన అందరిని ఇచ్చిన కదా నీకే వందనాలు. జతపరిచిన భార్యను బట్టి, ఇచ్చిన శ్వాసను బట్టి నీకే వందనాలు. మా బ్రతుకులన్నింటిలో నీ యందు భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని ఉండాలని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మైకు డాడీ, మీరు రోజు 3 times ప్రేయర్ చేస్తారు, ఎందుకు? బాబు మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే ఆ దేవుని కృప. అనుభవమైన ఆ దేవుని కృప వలనే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి. అబ్బాయిగా ఏమనకూడదు అది అనేశారు. నేను ఏం వినకూడదు అనుకున్నానో అది వినేశాను. లేదు, నిన్ను అల్లాడించడానికి స్పెషల్గా ఒక జీవో తెచ్చుకున్నాను. ఇక నుంచి ఆట మొదలైంది. ఆట కాదు, వేట మొదలైంది.
చిన్నబాబు రా స్కూల్ దగ్గర మొదలు పెడతాం. చిన్నబాబు రా స్కూల్ దగ్గర మొదలు పెడతాం. బాయ్ డాడీ, బాయ్ అమ్మా. బాయ్ తల్లి, బాయ్. జాబ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ సారీ టు సే దిస్ ఇస్ యువర్ డిస్మిస్ లెటర్. సార్ నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగం చేయడానికి 10 లక్షలు లంచం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్. కంప్లైంట్ ఇచ్చిన మన ఎవరో కాదు, మీ కొలీగ్సే. సార్ నాకు ఈ ఉద్యోగం రావడానికి ఆ దేవుని కృప నా ప్రయత్నమే సార్. ఆల్రెడీ మేము ఎంక్వైరీ కమిటీ వేశాము. సార్ ఈ ఒక్కసారి నా మాట వినండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. అయ్యో ఏంటండి ఇలా జరిగింది? ఏమోనమ్మా. అయ్యా అయ్యా అయ్యా, దాసు ఏమైంది దాసు? చిన్నబాబుని స్కూల్ కి తీసుకువెళ్తుంటే ఎవరో బలవంతంగా వచ్చి చిన్నబాబుని లాక్కుపోయారయ్యా. గట్టిగా అరిచాను, సహాయం చేయడానికి ఎవరు రాలేదయ్యా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. ₹1,00,00,000 ₹1 తగ్గినా నీ కొడుకు బాడీ నీ ఇంటి ముందు ఉంటుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. వాడు లేకపోతే నేను బ్రతకలేనే. ఏంటి అందరు బైబిల్ తీసుకొని ప్రార్థనకు వచ్చారు? నన్ను చూసి కూడా మీరు బైబిల్ తీసుకొని ప్రార్థనకు వచ్చారంటే సాహసం అనే చెప్పారు. అయినా యేసు ప్రభు దగ్గర ఏముందండి? ఈ సాతాను లోకంలోకి రండి, మీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తా. ప్రతి క్షణం ప్రతి నిమిషం మీకు జీవితంలో ఇలాంటి అవకాశం రాలేదనే రకంగా చూపిస్తా. అక్కడ ఏముందండి? కేవలం బైబిళ్ళు, ప్రార్థనలు, పాటలు. అదే నాతో వచ్చారనుకో, అడుగడుగున సంతోషం, అడుగడుగున ఆనందం. ఒక్కసారి ఇటువైపు వచ్చి చూడండి. ఈ వైపు నేను ఎలాగైనా మార్చేస్తా, అది పెద్ద విషయం కాదు. చూసి నేర్చుకోండి, మీరు కూడా ఇటుగా వచ్చేసేయండి. నేను పెట్టిన టార్చర్తో కొన్ని కుషించిపోయావా లేక అల్లలాడిపోయావా? ఎక్కడున్నారా ఏపీ? కొన్ని రోజుల తర్వాత అన్నాను, ఎంతసేపటికి వస్తారా నువ్వు? ఈ రోజులకి ఏమండి కుర్చీ తామంటారా? వద్దమ్మా. అయ్యో మా వారి రిపోర్ట్ చూశాను కదా, ఏమైంది? సారీ సార్, 1,00,00,000 మందిలో ఒకటికి వచ్చే అరుదైన వ్యాధి ఇప్పుడు మీకు వచ్చింది. మీ జబ్బుకి మెడిసిన్ లేదు. అమ్మ, యాజ్ ఫ్యామిలీ డాక్టర్గా బాధపడడం తప్ప నేనేం చేయలేను. ఏమైనా చేయాలంటే మీ దేవుడే చేయాలి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య గారు, అన్నయ్య గారా, మీకే ఇలా జరగాల? అన్నయ్య గారు, అన్నయ్య గారా, తలగా ఉండే నిన్ను తోకలా చేశాడయ్యా దేవుడు. కాదు కాదు, తోక చివరి ఈకలా చేశాడయ్యా. అన్నయ్య గారు, అన్నయ్య గారా, కుష్టోడం లేదు, ముష్టోడం లేదు. దారిన పోయే దానయ్యలందరికీ దాన ధర్మాలు చేసిన దయాహృదయుడు అయ్యా. అలాంటి నీకు
ఇంతటి దరిద్రం దాపరించింది. ఇప్పుడు దరిద్రులకే దరిద్రులు అయ్యావు అన్నయ్య గారు. అన్నయ్య గారా, అన్నయ్య గారు, ఇంట్లో నుంచి మాడాసన వస్తున్నట్టుంది. వెళ్ళొస్తాను. మా ఆయన అత్తే మాడు బగలు పెడతాడు. అయ్యో, ఈ ఘోరం నేను చూడలేనే. అయ్యో అయ్యయ్యో. వద్దురా 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 అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎంతటి ఘోరం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు రా అన్నాను, అంటీ అంటారట్టు రా అన్నాను, వినలేదు. చీప్ అన్నావు. ఇప్పుడు చూడు నీ బాధ నువ్వు ఎంత భరిస్తున్నావు. ఇప్పటికీ మించిపోయింది ఏదీ లేదు. నా మాట విను, నీ మేలు కోరి చెప్తున్నా. నీ పద్ధతి మార్చుకో, మన పద్ధతులు కట్టుబాట్లు నేర్చుకో. మన జాతిలో ఒక ఆణిముత్తలా వెలిగిపోరా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు వందనాలు. శ్రమలో ఉన్నందుకు బాధలేదు. శ్రమలన్నీ ఒకేసారి నన్ను చుట్టపు చూపుగా నన్ను పెంచడానికి వచ్చాయి. అయినా బాధలేదు. ఒక మనిషిగా నాలో నేను నరక యాతన అనుభవిస్తున్నా. నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టిందిరా. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. రే, మారకపోతే నాశనం అయిపోతావురా. ఎప్పుడైనా మట్టిలో కలవాల్సిందేదో. చచ్చిపోతావురా రే. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మారవు కదరా. అమ్మా, వీడు ఎంత చెప్పినా మారడు. వీడి చావుకోకుండా చల్లగా చెప్పు, వచ్చి గుండు గీకించుకొని వెళ్తా. చూస్తారా ఎలా బాగుపడతావో? నేను చూస్తా. నాశనం అయిపోతావు. ఇంత జరిగిన ఇప్పటి వరకు ఒక మాటను కూడా మాట్లాడుకునడానికి కారణం కేవలం మీ మీద గౌరవం అండి. చూసే వాళ్ళందరూ నన్ను మూర్ఖురాలిగా అనుకుంటారు. మీ జీవిత భాగస్వామిగా అడుగుపెట్టిన ప్రతి క్షణం నుండి ఈ క్షణం నుండి మేము గమనిస్తున్నాను. దేవుని అని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఏది విత్తితే అదే కోస్తారంటారు కదా. కానీ మీరు మంచిని విత్తి చేదును కోస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆ యేసుని ఆరాధించింది చాలు, ఇక చాలు. ఘోరమైన వ్యాధులు రోగాలు ఇచ్చిన ఆ యేసుని ఆరాధించింది చాలు. మీరు మనసు మార్చుకోండి. ఇంకా దెయ్యం పట్టిన దానిలా మాట్లాడకు. అది కాదండి. దెయ్యం పట్టిన దానిలా మాట్లాడకు. అన్ని ఉన్నప్పుడు ఆయన ఆరాధించాం. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆయన్ని ఆనందంతో గెంతుతో ఆరాధించాం. అందరూ చేసేదే మనమే చేశాం. అందులో ఎంతో మంది అయినా ఇచ్చింది ఆయనే, తీసుకుపోయేది ఆయన. ఈ సత్యాన్ని గ్రహించగా మూర్ఖు వాలి వల్ల ప్రవర్తిస్తున్నారు. దేవుడి నామాన్ని ఎరిగిన దానికైతే అబద్ధపు సాక్ష్యాన్ని పుచ్చుకోరు. అది కాదండి, నేను చెప్పేది వినండి. చేసి మారి మాట మాట్లాడకు. ఇక నేను మీతో జీవించలేదు. మావా, మావా, ఎలా నిన్ను మార్చేది? నీ ఉద్యోగం పోగొట్టాను, ఒళ్ళంతా జబ్బు పెట్టా, నీ భార్య పిల్లలందరినీ దూరం చేశా. అయినా ఎలా రా నిన్ను మార్చేది? ఎలా అయినా నా వాడిగా మార్చేస్తా. నిన్ను నా వాడిగా మార్చేసినంత వరకు ఇక్కడి నుంచి గడియ కూడా కదలను. ఇక్కడి నుంచి కదలేదే లేదు. వస్తామా బ్రదర్? ఇప్పుడు కదులుతా, కదలకపోతే వస్తాను. కానీ సాధారణ చెప్పండి ప్రభు, మీకు ఇచ్చిన వాడు ముగిసినది. అప్పుడేనా ప్రభు? ఇంకొక 3 నిమిషాలు, ఇంకొక 3 నిమిషాలు మార్చేస్తా. ఎలాగైనా మార్చేస్తా. అదిగో మౌనం, నీ మౌనం అంగీకారం. మీరు మౌనంగా ఉన్నారంటే అది అంగీకారమే.
బాబు ఇంతకు ముందంటే ఎవరైతేనో టార్గెట్ చేశా, ఇక నుంచి అలా కాదు, నిన్నే టార్గెట్ చేస్తా. నీ ఆలోచనలు, నీ హృదయాన్ని, నీ మనసుని అన్నిటినీ టార్గెట్ చేస్తా. నిన్ను నా వాడుగా మార్చేస్తా. ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇక చాలండి, బయటికి రండి. మన జాతిలో ఒక మాయన మచ్చలా మిగిలావు కదరా. లంచం తీసుకుంటే యథార్థవంతుల్లాగా పైకి భక్తి గల వస్తున్నావా? ఛీ, నీ బ్రతుకు. బతుకుదాడా? శ్రమను పాలు చేశాడు, హేళన పాలు చేశాడు, ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దీనికన్నా చావడం నయం. చచ్చిపోవాలి. నాకున్న ఆస్తి మొత్తం నా పిల్లలు కూడా కాక నీకే రాసిస్తారా? నా మాట నాతో వచ్చాయి. రాస్తాంటారు, రాసిస్తాడు, పోరా. ఉద్యోగం కావాలంటే దేవుని విడిచిపెట్టి నాతో రా, అంతా నేను చూసుకుంటా. ఉద్యోగం అని దేవుడు దేవుడు దేవుడు, ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. దీనికన్నా చావడం నయం. అందరూ ఇట్లా చచ్చిపోరా నాయన. రండి, ఈ లోకానికి వచ్చి చచ్చిపోరా, చచ్చిపోరా, చచ్చిపోరా. ఎందుకంటే బతుకు దేవా, 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 నాకు సాయం చేయా, నాకు సాయం చేయి. ఈ ప్రాణం పోతున్నాను, ఈ దేహం కూలి కృషించను. నిన్ను విడవను దేవా, నిన్ను విడిచి ఉండలేను. నాకు సహాయుడు నీవే తండ్రి. నాకు సాయం చేయా, నాకు సాయం చేయి అయ్యా, సాయం చేయా. నేను ఓడిపోయాడు, ఓడిపోయాడు. కారణము దేవుని కృప మరియు సండే స్కూల్ టీచర్ యొక్క అకుంఠతోని దీక్ష. సార్, లైట్లీ లైట్లీ అతని మీద ఏ కంప్లైంట్ లేదు సార్. తన మీద పెట్టిన కేసు అంతా ఫ్రాడ్ అని తేలింది. యా, అతని మీద ఏమీ ఇష్యూస్ లేవు. అతను లంచం తీసుకున్నట్టు ఏ ఎవిడెన్స్ కూడా లేదు. అతన్ని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. ఓకే సార్. అరే, ఈ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఇతనికి ఏ తప్పు లేదనుకుంటా. రియా అప్పంది. ఆగు. ఆవగింజత విశ్వాసం నీలో ఉన్నదా? కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అన్నది. ఆగు ఆగు ఆగు, చూడడానికి చాలా మంచి పిల్లల్లా ఉన్నావు. పదా, మీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ప్లీజ్ కంటిన్యూ. జస్ట్ ఆన్లైన్. మిస్టర్ జాబ్, సార్, ఎంక్వైరీలో మీ మీద పెట్టిన కేసు అంతా ఫ్రాడ్ అని తేలింది. ఇది ఎవరో గిట్టని వాళ్ళ పని అనుకుంటా. అంతా ఫేక్ అని తేలింది. 1 minute, దిస్ ఇస్ యువర్ రీజాయిన్ ఆర్డర్ కాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీజస్. నా దేవుడు నాకు ఉద్యోగం మళ్ళా ఇచ్చాడు. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ సార్. సార్, సైన్స్ కి అర్థం కానటువంటి అద్భుతాలు ఎన్నో విన్నాను, చూశాను. కానీ ఫస్ట్ టైం కళ్ళారా చేస్తున్నాను. మీ జబ్బుకి అసలు మెడిసిన్ లేదు, కానీ మీకు తగ్గిందంటే మీ దేవుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరిచిందే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఇక్కడండి మీ దేవుడే నా. థ్యాంక్ యూ సార్. వచ్చింది రియా. అయ్య గారు, చిన్న బాబయ్య. నమస్తే.
డాడీ డాడీ మోసే ఆ కిడ్నాపర్ నిన్నేం అనలేదా నాన్న? లేదు డాడీ, సండే స్కూల్లో అక్క నేర్పించిన ఏసయ్య పాటను పాడాను. వాళ్ళు నాకు సారీ చెప్పి వదిలేశారు డాడీ. మీ మాధవి టీచర్ కదా? డాడీ అయ్యగారు అమ్మగారిని కూడా తీసుకొచ్చానయ్యా. నన్ను క్షమించండి, దాసు జరిగిందంతా చెప్పాడు. ప్రేయర్ చేసుకున్నాను. అన్ని పోగొట్టుకున్నవన్నీ ఇచ్చిందేవా, థ్యాంక్ యూ. సర్వశక్తి మట్టుగా పరలోకమందు మా తండ్రి, నేనెన్నో పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇచ్చిందేవా, నీకే వెళ్ళాలి. నీ అన్ని భయభక్తులు కలిగి నీ జీవితం అంతా నీలో మంచి భాగ్యం మాకు దయచేయమని వేసినామని అడిగి వేడు కొంచెం నాయన తండ్రి. ఆమేన్. మనందరి జీవితంలో కూడా దేవునితో మాత్రమే ఉంటే గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. క్యారెక్టర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మనందరికీ అంటే ఫేస్ టు ఫేస్ ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేస్తారో మనకు అర్థమవుతుంది. బట్ సాతాను క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎవరైనా చెప్పగలరా? రమ్మి. ఫేస్ రివీల్ చేయాలి. సాతాన్ క్యారెక్టర్ చేసిన బంధానికి అందరూ ఒకసారి చెప్పట్లు. అలాగే స్టేజ్ మీదకి ఒకసారి సమీర్ అనే రావాల్సిందిగా కోరుచున్నాం. సమీర్ అన్నకి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. Yeah.